మనం నీతి గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును. ఈ లోకమును జయించి నీతిమంతుడై ఇక్కడ జీవించి ఈ భూలోకమునకు వచ్చి ఆయన యేసుక్రీస్తు వారు నీతిమంతుడై జీవించి ఆ నీతి వస్త్రమును మనకు ధరింపచేసి ఉన్నాడు కదా. 27వ అధ్యాయము మత్తయి 27లో 24లో మరి ఎవరు నీతిమంతుడని తీర్పు తీర్చినాడు అని అంటే పిలాతు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడి అని చెప్పేసి చేతులు కడిగేసుకున్నాడు. అంటే ఈయన నీతిమంతుడైన అని తీర్పు తీర్చినాడు. ఆయన నీతిమంతుడు. అయితే ఈ నీతిమంతుడిని వాళ్ళు ఏం చేసినారు అని అంటే వారు ఆయనను 35వ వచనం, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రమును పంచుకొనిరి. ఈ విధంగా వారు ఏం చేసినారు అని అంటే ఆయనని సిలువ వేసేసినారు. ఆయన బలియాగమైపోయినాడు. ఆ వస్త్రము లేకుండా ఈ వస్త్రాన్ని చేసినారు. అంటే ఎందుకు అని అంటే మన దిగంబరత్వాన్ని ఆయన కప్పటానికి. మనము ఆదికాండములో మనం ఏం చేసినామో తినొద్దన్న పండుని తిని దిగంబరులమైనాము. ఆ వస్త్రము మనకు ఇయ్యటానికి, నీతి వస్త్రము మనకు ధరింప చేయటానికి ఆయన దిగంబరుడై అన్నాడు. అంత పని మనము ఆయన చేసిన శిలువ త్యాగము, దాని ద్వారా వచ్చినటువంటి నీతిని మనము అంత పెద్ద పని మనం చేయలేము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? రోమా 5:17 చివరి లైన్లో నీతి దానము పొందువారు జీవము కలవారు. ఆ నీతి దానం మనం పొందినం, జీవింప చేయబడ్డాం. చచ్చిన స్థితిలో ఉన్న వారము మనము జీవింపబడ్డాం. ఆ జీవమును మరలా మనము ఇతరులకు చెయ్యాలి అని అంటే ఆయన యొక్క సువార్తను మనము నీతి దానము చెయ్యాలి. స్వీకరించే వాళ్ళు కూడా నీతిమంతులై ఏమవుతారు? జీవము కలవారై అవుతారు. అయితే మనం ఒకటి చేయొచ్చు. నీతిమంతులు గురించి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి మత్తయి 25:35-40 దాకా మనము చూచినట్లయితే ఏమంటున్నాడు అంటే, మనము మొత్తం చదవాలంటే టైం కాదు. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమి అని ఆయనని అడిగెను. అంటే ఈయన సహోదరులలో మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో మీరు చేస్తే నాకు చేసినట్టే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. చూడండి, ఈ కార్యములు మనం చేయొచ్చు, ఈ నీతి కార్యములు మనం చేయొచ్చు. మరి దేవుని యొక్క సువార్త నీతిని పంచుతూ మరి ఈ భూలోకంలో ఈ కార్యములు కూడా చేయడం ద్వారా నీతిని